హలో గైస్, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక. ఈరోజు మనం యాంటీడోట్స్ డిస్కస్ చేద్దాము. ఏదైనా డ్రగ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎట్లాంటి యాంటీడోట్స్ వాడాల్సి ఉంటుంది, నాకు తెలిసిన కొన్ని బేసిక్ థింగ్స్ కూడా డిస్కస్ చేస్తూ చూద్దాం. వార్ఫరిన్ ఓరల్ యాంటీకోయాగులెంట్. కొన్ని రోజుల క్రితం వరకు అయితే ఓన్లీ ఓరల్ యాంటీకోయాగులెంట్, ఇప్పుడు చాలా వచ్చేసినాయి. అపిక్సిబాన్, రివరెక్సిబాన్. ఇది కనుక ఓవర్డోస్ అయితే కనుక మనం వైటమిన్ కే ఇవ్వచ్చు. వైటమిన్ కే వచ్చేసి ఓరల్ ఫామ్లో, ఇంజెక్షన్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. బెంజోడైజెపిన్ పాయిజనింగ్ అయితే కనుక ఫ్లూమాజెనిల్ ఇంజెక్షన్ ఉంటుంది. మనకి మిడాజోలం ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఓవర్డోస్ అయితే కనుక ఫ్లూమాజెనిల్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. హెపారిన్ పాయిజన్ అయితే ప్రోటమైన్ సల్ఫేట్ ఉంటుంది. ప్రోటమైన్ వచ్చేసి మనకి ఇదొక ప్రోటీన్ అనమాట. దీంట్లో చాలా వరకు ఆర్జినిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఎన్పిహెచ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్ కూడా ఉండేది ప్రోటమైనే అనమాట. డిగాక్సిన్ పాయిజనింగ్ అయిందనుకోండి, టిజిబైండ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. ఈ డిగాక్సిన్ పాయిజనింగ్ అనేది మనకి ఈసీజీలో రివర్స్ టిక్ షేప్లో కనిపిస్తుంది. డిగాక్సిన్ పాయిజనింగ్ అయితే ఈసీజీస్లో మనకి చేంజెస్ కనిపిస్తుంది అనమాట. ఈసీజీలో ఇన్సులిన్ పాయిజనింగ్ అయిందనుకోండి, మనకేమవుతుంది, ఓవర్డోస్ అయిందనుకోండి హైపోగ్లైసీమియా అవుతుంది. హైపోగ్లైసీమియా అయినప్పుడు వీ కెన్ గివ్ డెక్స్ట్రోజ్. ఒకవేళ పేషెంట్ కాన్షియస్గా ఉంటే తినమని చెప్పొచ్చు. గ్లూకోగాన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు. గోల్డ్, లెడ్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, హెవీ మెటల్స్ ఏవిటికైనా సరే చీలేటింగ్ ఏజెంట్స్ ఇవ్వచ్చు అనమాట. ఈడిటిఏ కానీ, బ్రిటిష్ యాంటీలూయిసైట్, పెనిసిల్లమైన్, డైమర్ క్యాప్రాల్ ఇట్లాంటివి ఇవ్వచ్చు హెవీ మెటల్ పాయిజనింగ్ అయితే. యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, యాంటీకోయాగులెంట్స్కి వైటమిన్ కే కానీ, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా కానీ ఇవ్వచ్చు ఓవర్డోస్ అయితే. అవర్ ఫేవరెట్ డ్రగ్ పారాసిటమాల్ ఓవర్డోస్ అయిందనుకోండి, లైక్ యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ కానీ, సూసైడల్ ఇంటెన్షన్తో కానీ, ఆరల్స్ రిపీటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ, పారాసిటమాల్ ఓవర్డోస్ అయితే మనకి హెపాటోటాక్సిసిటీ వస్తుంది కదా. సో అట్లాంటప్పుడు ఎన్ఎసిటైల్ సిస్టిన్ ఉంటుంది. ఎన్ఎసిటైల్ సిస్టిన్ అనే ఇంజెక్షన్ కానీ, ట్యాబ్లెట్ కానీ ఇవ్వచ్చు. ఎన్ఎసిటైల్ సిస్టిన్కి చాలా వేరే ఇండికేషన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇది మ్యూకోలైటిక్గా కూడా యాక్ట్ చేస్తుంది. కాఫ్, థిక్ ఫ్లెమ్ వస్తున్నప్పుడు కూడా ఇవ్వచ్చు. మెథోట్రెక్సేట్, ఇది మనకి తెలిసిందే. డీమార్డ్, ఇది ఓవర్డోస్ అయినప్పుడు మనం ల్యూకోవిరిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వచ్చు. యూజువల్లీ మెథోట్రెక్సేట్ అనేది వీక్లీ వన్సే ఉంటుంది. కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్ మర్చిపోయి కానీ వేసుకోలేదనుకుని ఒకటే రోజు 2 ట్యాబ్లెట్స్ వేసుకున్నా కొన్నిసార్లు ఓవర్డోస్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో ల్యూకోవిరిన్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు అనమాట. ఆల్ ద టైమ్ మెథోట్రెక్సేట్ ఈజ్ అడ్వైజ్డ్ అలాంగ్ విత్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్తో పాటు అడ్వైజ్ చేస్తారు ద నెక్స్ట్ డే వేసుకోమని. బట్ ఇన్ కేస్ అయినా కూడా ఓవర్ డోస్ అయితే కనుక ల్యూకోవిరిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ల్యూకోవిరిన్ ఇస్ నథింగ్ బట్ ఫోలినిక్ యాసిడ్. ఓపీ పాయిజనింగ్, మనకి ఇన్సెక్టిసైడ్ ఉంటుంది కదా, ఇన్సెక్టిసైడ్స్ అట్లాంటి ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ పాయిజనింగ్ అయినప్పుడు అట్రోపిన్ కానీ, ప్రెలిడాక్సిన్ కానీ ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. ఇవి వాటి యాంటీడోట్స్. మెగ్నీషియం సల్ఫేట్ ఓవర్డోస్ అయితే కాల్షియం గ్లూకోనేట్ ఇవ్వచ్చు. అగైన్ మెగ్నీషియం సల్ఫేట్కి కూడా చాలా ఇండికేషన్స్ ఉంటాయి. ఎక్లాంప్సియా, ప్రీ ఎక్లాంప్సియా, ఆస్తమా, అండ్ ఆల్సో మనకి నార్మల్గా సెల్యులైటిస్ అవుతుంది కదా, అప్పుడు గ్లిసరిన్తో పాటు డ్రెస్సింగ్ చేయడానికి కూడా మెగ్నీషియం సల్ఫేట్ వాడతారు. అండ్ సైనైడ్ పాయిజనింగ్. యూజువల్లీ సైనైడ్ ఏంటంటే క్విక్గా దీని యాక్షన్ ఉంటుంది. మనకి ఓవర్ డోసెస్లో ఉంటే కానీ, సస్పెక్టెడ్ కేసెస్లో కానీ వీ కెన్ ట్రై సోడియం థయోసల్ఫేట్, మిథిలిన్ బ్లూ, సోడియం నైట్రేట్ ఇవ్వచ్చు అనమాట. సైక్లోఫాస్ఫోమైడ్ అగైన్ యాంటీ క్యాన్సర్ డ్రగ్. ఇది ఇచ్చిన ప్రతిసారి మెస్నా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఓవర్డోస్ అవుతే కూడా మనకి మెస్నా ఇంజెక్షన్ ఇస్తారు. అగైన్ ఈ సైక్లోఫాస్ఫోమైడ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లోకల్ మ్యూకోసా మొత్తం రెడ్గా అయిపోవడము, ఇరిటేషన్ ఉండడం ఉంటుంది. సో మెస్నా క్యాన్ బి గివెన్. డోపమైన్ ఓవర్డోస్ అయితే కనుక ఫెంటోలమైన్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఐసోనియాజైడ్ మనకి యాంటీ టీబీ మెడికేషన్, ఇది ఇస్తున్నప్పుడు కూడా వైటమిన్ B6 తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో పిరిడాక్సిన్ సబ్సిక్వెంట్గా ఇస్తూ ఉంటారు. డైలీ సింగిల్ డోస్ ఉంటుంది పిరిడాక్సిన్. బెనడాన్ అనే బ్రాండ్తో అవైలబుల్గా ఉంటుంది. హాఫ్ ట్యాబ్లెట్ కానీ ఫుల్ ట్యాబ్లెట్ కానీ ఇస్తారు. 40 mg ఉంటుంది. అండ్ మిథనాల్ పాయిజనింగ్ అయితే కనుక ఇథనాల్ ఇవ్వచ్చు. ఇథనాల్ పాయిజనింగ్ అయితే కనుక ఫోమిపిజోల్ అనే ఇంజెక్షన్ ఉంటుంది.
ఎస్ఎస్ఆర్ఐస్, సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ కనుక ఓవర్డోస్ అయితే వీ కెన్ గివ్ సిప్రోహెప్టడిన్. ఇవేంటంటే ఈ హిస్టమైన్ రిసెప్టార్స్ని, సెరోటోనిన్ రిసెప్టార్స్ని ఇన్హిబిట్ చేస్తుందన్నమాట. అండ్ ఎపినెఫ్రిన్ పాయిజనింగ్ అయితే కనుక ఫెంటోలమైన్ ఇవ్వచ్చు. లైక్ ఏంటంటే అగోనిస్ట్లకి యాంటగోనిస్ట్లకి యాక్షన్ అనేది ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఒకదానికి మనకి పాయిజనింగ్ అయితే కనుక మనం ఇంకొకటి ఇవ్వచ్చు. అండ్ నార్కోటిక్స్ కూడా అంతే. నార్కోటిక్స్ పాయిజనింగ్ అయింది, ఓపియాయిడ్ పాయిజనింగ్ అయింది అంటే వీ కెన్ గివ్ నాలోక్సోన్. ఇంకా చాలా డ్రగ్ లిస్ట్ ఉంటుంది. అండ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ మేకింగ్ అ టాపిక్ ఆన్ దిస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.